2014 తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు ఇది 11వ సంవత్సరం. అనేకమైనటువంటి సంస్కరణలు, మార్పులు, ఏ సిద్ధాంతం కోసమైతే మన పరివార సంస్థలు పనిచేస్తున్నాయో ఒకటికొటిగా వారు అభివృద్ధి ఎజెండాతో పాటు పేదల సంక్షేమ పథకాలు, ప్రజల విశ్వాసాలతో ముడిపడినటువంటి అంశాలను కూడా తేలికగా వాటి పరిష్కారం చేస్తూ తీసుకుంటున్నటువంటి సాహసోపేత నిర్ణయాలు. మనం చిన్నప్పుడు గోడల మీద రాసేది 370 ఆర్టికల్ రద్దు చేయాలని. దాని అర్థం తెలిసినా తెలియకుండా ఆ రోజులు రాసేవాళ్ళం. ఆ రకంగా మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 70 సంవత్సరాల పైగా నాంచినటువంటి ఆ తాత్కాలికమైనటువంటి 370 ఆర్టికల్ను శాశ్వతంగా మళ్ళీ పరిష్కారం చేసినటువంటి మోదీ గారు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, భారతదేశంలో అంతర్భాగమైనప్పుడు కూడా మన రాజ్యాంగ పరిధిలోకి రాకుండా 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు, 2 విధానాల ద్వారా ఈ దేశాన్ని ఏ రకంగా పాలించారో కాంగ్రెస్ నాయకులు మనం కళ్ళారా చూశాం. ఈరోజు 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత ఒక సుందరమైనటువంటి కాశ్మీర్ నగరం ఈరోజు పర్యాటకులకే కాదు, అభివృద్ధి, విద్య, ఉద్యోగాలు, ఉపాధి ఏ రకంగా మెరుగుపడుతున్నాయో కళ్ళారా చూస్తూ ఉన్నారు ఇవాళ. కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయాలు ముస్లిం మహిళలకు సంబంధించి త్రిబుల్ తలాక్ చట్టం కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మొన్న 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన సందర్భంలో అనుకున్న మేరకు సీట్లు మనం సాధించలేకపోవడం వల్ల ప్రత్యర్థులు, విమర్శకులు మోదీ గారు చాలా బలహీనపడ్డారు. ఈ ప్రభుత్వము మరి ఇతర పార్టీల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేసే పరిస్థితి వస్తుంది. స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేరు. వారి ఆలోచనకు భిన్నంగా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. అటువైపు తెలుగుదేశం పార్టీ, మరోవైపు జనతాదళ్ యు పరస్పర మరి విరుద్ధమైన భావాలతో ఉండేటువంటి పార్టీలు మరి ఈ కూటమిలో ఉన్నాయి. కాబట్టి స్వతహాగా మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి విమర్శలే కాదు, ఏ రకంగా అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం మనం చూసాం. కానీ దానికి భిన్నంగా మొదటి పార్లమెంటు సమావేశాల్లోనే వారు ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత జరిగినటువంటి మొదటి పార్లమెంట్ సమావేశాల్లోనే నరేంద్ర మోడీ గారు ఈ వక్ఫ్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడం, ఆ తర్వాత ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేటువంటి ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టి ఏ రకంగా ఇవాళ వారు సిద్ధాంతంతో మన ఆలోచన విధానాలతో రాజీ పడకుండా, మడమ తిప్పకుండా వారికి ఉన్నటువంటి మరి మేధస్సు, ముందు చూపు, మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లు కూడా చూసాం. అసాధ్యం అనుకున్న దాన్ని ఏ రకంగా సాధ్యం చేసి చూపించారు. ఏ పార్టీలు అయితే ఆ బిల్లుకు వ్యతిరేకంగా గతంలో ఆ యూపీఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పార్టీలు బిల్లును చింపేస్తే, బిల్లు రాకుండా చేస్తే అటువంటి పార్టీలతో ఆ మహిళా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయించినటువంటి మహానుభావుడు ఎవరన్నారంటే అది నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఒక్క వసతుద్దీన్ ఓవైసీ తప్పితే 2 సభల్లో కూడా అందరూ కూడా అనుకూలంగా ఓటు వేశారు. ఎవరు కూడా తటస్థంగా లేరు, వ్యతిరేకించలేదు, విభేదించలేదు. ఇది మోదీ గారు ఉన్నటువంటి గొప్పతనం. అందుకని వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా అనేక అనుమానాలు, లోక్సభలో సంఖ్య, రాజ్యసభలో సంఖ్య వలన చూస్తే ఇతర పార్టీల మీద ఆధారపడి కాబట్టి ఇది పాస్ అవుతుందా అనేటువంటి మీమాంస. కానీ ప్రజాస్వామికంగా వారు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు 6 మాసాలు అంటే వెంటనే ఆ లోక్సభ, రాజ్యసభలో చర్చించి బిల్లు పాస్ చేసే అవకాశం ఉన్న ప్రజా బాహుళ్యంలో ఈ అంశాన్ని తీసుకెళ్ళాలి. ప్రజల్లో చర్చనీయాంశం కావాలి. ప్రజాస్వామికంగా ఈ బిల్లును ఆమోదింప చేయాలనే ఒక లక్ష్యంతో
వారు జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపిస్తే జాయింట్ పార్లమెంట్ కమిటీ కూడా మరి ఏ రకంగా జగదంబికా పాల్ అనేటువంటి ఉత్తరప్రదేశ్ వాస్తవులు వారు చైర్మన్గా దాదాపు మెజార్టీ రాష్ట్రాల్లో పర్యటన చేసి ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అందరితో కూడా సంప్రదింపులు జరిపి మరి కొన్ని గంటల తరబడి చర్చలు జరిపి ఆ రకంగా అడ్వకేట్స్తో నిపుణులతో అనేకమైనటువంటి ఈ యొక్క వక్ఫ్ బోర్డు సంస్థలతో ఈ యొక్క మత పెద్దలతో వారు చర్చించి ఆ బిల్లును మొన్న సమావేశంలో తీసుకొస్తే పార్లమెంట్ చరిత్రలోనే ఇంత సుదీర్ఘమైన చర్చ ఏ బిల్లు మీద కూడా జరిగినట్టు దాఖలాలు లేవు. హిస్టారికల్ మరి చర్చలు 2 సభల్లో కూడా 12 గంటల పైన లోక్సభలో 12 గంటల పైన రాజ్యసభలో ఉదయం 11 గంటలకు చర్చలు ప్రారంభిస్తే మరి మరుసటి రోజు వేకోజామున 2:30-3 గంటలకు బిల్లు పాస్ కావడం. అనేక మంది ఆ చర్చల్లో పాల్గొన్నారు, తమ వాదాలు వినిపించారు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే సాంకేతికపరమైన విషయాలు అయితే వారు ప్రస్తావించారో వాస్తవంగా ఈ యొక్క వక్ఫ్ అనేటువంటి పదం అసలు ఈ ఖురాన్లోనే లేదు. ఏదైతే మత గ్రంథంగా భావించే ముస్లింలు ఆ వక్ఫ్ అనే పదం ఆ ఖురాన్లోనే లేదు. ఈ వక్ఫ్ అనేది ఇస్లాం మతం గురించి సంబంధించినటువంటి అంశమే కాదు. ఇది వక్ఫ్ అనేది ముస్లింలు ఇచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క వారి దాతృత్వంతో ఇచ్చినటువంటి భూములు, వాటి లెక్కలు, వాటి యొక్క ఆస్తులు, వాటి ఆదాయము, వాటి మీద వచ్చే వనరులు ఇవన్నీ కలిపితే ఇది ఒక వక్ఫ్ బోర్డు. ఇది ఆ రకంగా ఆ భూములకు సంబంధించినటువంటిది ఈ వక్ఫ్ను మతంతో ముడిపెట్టి ఏ రకమైనటువంటి మరి ప్రచారం చేశారో మనం కల్లారు చూసాం. నరేంద్ర మోడీ గారు బీజేపీ ఈ యొక్క ముస్లింలకు సంబంధించిన ఆస్తులను కొల్లగొట్టడానికి ఈ చట్టం తీసుకొచ్చారు. లేదా ఈ ఆస్తులన్నీ కూడా మరి కొంతమంది పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేయడానికి ఈ బిల్లు తీసుకొచ్చారని చెప్పి పార్లమెంట్లో కూడా చర్చల సందర్భం కూడా ప్రస్తావించారు. కానీ వాస్తవంగా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ వక్ఫ్ అనేది మతంతో ముడిపడిన అంశం ఏమాత్రం కూడా కాదు. ఇది దాదాపు 12వ శతాబ్దం నుంచే దీని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఈజిప్టులో ఒక ముస్లిం వంశీకులు ఆ యొక్క మమ్లిక్ వంశీకులు ఏదైతే ఆ దేశాన్ని పాలిస్తున్నారో ఆ సందర్భంలోనే ఇది ఒక మతపరమైన సంస్థ కాదు, ఇది ప్రభుత్వ ఆధీనంలో కొనసాగాలని చెప్పి ఆ రకంగా వారు ఆ పాలనలో తీసుకొస్తే దాన్ని కొంతమంది ముస్లిం పెద్దలు మేధావులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాని తర్వాత ఈ యొక్క తుర్కిష్ ముస్లిం ఒత్తామాన్ అనేటువంటి ఒక వంశీయులు ఈజిప్టును ఏదైతే స్వాధీనం చేసుకొని చివరికి ఈ వక్ఫ్ అనేటువంటిది ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేయాలి, ప్రభుత్వ కనుసన్నలోనే ఇది మెలగాలని చెప్పి తీసుకున్న నిర్ణయం ఇది. మన చర్చల్లో మీరు చూశారు, ఇది వక్ఫ్ అనే దాన్ని ఏ రకంగా మతపరమైన సంస్థ మతంలో జోక్యం చేసుకుంటానని ఏ రకంగా చర్చనీయం చేశారో, మరి ఇది వాస్తవంగా మతపరమైన సంస్థనా లేదా ఇది మతాన్ని అడ్డం పెట్టుకొని ఆ మతం పేరు మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి ఆ భూములను ఆస్తులను కొల్లగొట్టడానికి మరి ఈ రకంగా దాన్ని ముడిపెడుతున్నారా? కానీ దీని మీద ప్రభుత్వం ఆధారం ఉండాలనా లేదా అనేదే చర్చ. ఆ రకంగా ఇవాళ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఈజిప్ట్ నుంచి మొదలుకుంటే మరి ఇవాళ టర్కీ కానివ్వండి, లేదా సౌదీ అరేబియా కానివ్వండి, కువైట్, జోర్డాన్, ఓమన్, ఇండోనేషియా, మలేషియా, లెబనాన్ అన్ని ఈ యొక్క ఇస్లామిక్ దేశాల్లో కూడా ఈ వక్ఫ్ బోర్డు అనేది ఈ యొక్క వక్ఫ్ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ముస్లింలు ఇచ్చినటువంటి ఈ ఆస్తులు కాపాడేదానికి ఇవన్నీ కూడా ఆ యొక్క ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తూ వాటిని అకౌంటింగు ఆడిటింగు ఇవన్నీ కూడా చూసే పరిస్థితి. ఒక భారతదేశంలో మాత్రమే మరి నాట్ ఓన్లీ ఇస్లామిక్ కంట్రీస్, నాన్ ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఏవైతే ఇస్లామిక్ కంట్రీస్ కానిటువంటి దేశాల్లో కూడా స్పెయిన్, శ్రీలంక, రష్యా, ఫ్రాన్స్ ఈ దేశాల్లో కూడా ఈ వక్ఫ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఆస్తులన్నీ కూడా
ప్రభుత్వం యొక్క ఆధీనంలో, ప్రభుత్వం పరిధిలో, ప్రభుత్వ కనుసన్నలో జరగాలని అవి జరుగుతూ ఉన్నాయి కూడా. మన దేశంలో 1954లో కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకొస్తే దురదృష్టవశాత్తు 1995లో ఈ యొక్క వక్ఫ్తో ఈ చట్టంలో అనేకమైన మార్పులు తీసుకొచ్చి ఈ వక్ఫ్ బోర్డుకు, వక్ఫ్ ట్రిబ్యునల్కు అదనపు అధికారాలు కల్పించి కట్టబెట్టి ఏ రకంగా ఆ యొక్క మరి మతస్థులను మచ్చుక చేసుకోవడానికి కాంగ్రెస్ పడిన పన్నాగమే. 1995 అంటే ఎందుకంటే 1992లో ఏ వివాదాస్పదమైన కట్టడాన్ని ఆ రోజు కరసేవలు కూల్చారో మొత్తం దేశమంతా కూడా రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం కావాలనే ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమం పరిణామమే 92లో ఆ వివాదాస్పద కట్టడం కూలిపోవడం. ఆ తర్వాత 95లో మొత్తం ఈ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్న ఒక రాజకీయ కోణంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆ యొక్క వక్ఫ్ ఈ యొక్క బోర్డుకు కానీ వక్ఫ్ ట్రిబ్యునల్స్ కానీ మరి అధికారులను కట్టబెట్టడం. ఆ తర్వాత 2013లో ఇంకా, ఎందుకంటే ఆ 1990లో ఆ చట్టం తీసుకొచ్చినప్పటికీ కూడా 96, 98, 99 బీజేపీ వాజ్పేయి గారు అధికారంలోకి రావడం వాళ్ళు ఇంకా దాన్ని సహించలేక ఈ 2013 ఇంకా ఆ యొక్క వర్గాలను మచ్చిక చేసుకోవడానికి, వాళ్ళ మెప్పు పొందడానికి, అపీజ్మెంట్ సంతుష్టీకరణ అనే దానికి ఒక తారాస్థాయికి తీసుకెళ్ళి అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. అంటే ఈ ట్రిబ్యునల్స్కు న్యాయపరమైనటువంటి అధికారాలను కల్పించడం, లేదా ఆ వక్ఫ్ కూడా పూర్తిగా చట్టం వారి చేతుల్లో పెట్టడం, ఈ రకంగా వాళ్ళ బుజ్జగింపు చర్యలకు తారాస్థాయికి 2013లో ఆ చట్టం రావడం. మరి ఆ చట్టానికి సంబంధించి ఇంతకుముందు చెప్పారు వారు ఏ రకంగా మరి దేశవ్యాప్తంగా మరి రైల్వేస్, డిఫెన్స్ ఇవి ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ శాఖలు. వాటిని మించి వాళ్ళ ప్రపంచంలో ఒక ప్రైవేటు సంస్థకు అధికారపూర్వకంగానే లెక్కలు అన్నీ తీస్తే కూడా 8 లక్షల పై ఎకరాలు మరి ఆ యొక్క సంస్థకు ఉన్నాయంటే 8 లక్షల పై ఎకరాలు ఉన్నటువంటి దాని విలువలు 1,62,000 కోట్ల రూపాయలు విలువలు చూస్తే 4,90,000 పైగా ఆస్తులు, ప్రాపర్టీస్. వీటన్నిటి కూడా ఎవరు ఆధీనంలో కొనసాగుతున్నాయి, ఎవరి మేలు కోసం జరుగుతున్నాయి అని చూస్తే ఎక్కడ కూడా పొంతన లేదు. పొంతనైనటువంటి ఈ యొక్క ఆస్తులను ఏ రకంగా అప్పనంగా వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. కొంతమంది మౌల్వీల పేరు మీద, మత పెద్దల పేరు మీద, ముల్లాల పేరు మీద, కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతోని ఏ రకంగా దీన్ని కొల్లగొడుతున్నారో దానిని పారదర్శకంగా ఒక ట్రాన్స్పరెంట్, ఒక అకౌంటబుల్సీ అంటే ఒక పారదర్శకంగా జవాబుదారీ తీసుకురావాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క చట్టంలో మార్పుల కోసం వారు ప్రయత్నం చేశారు. ఇంతకుముందు సాయి గారు చెప్పినట్టుగా 3 ప్రధానమైన అంశాలు. ఒకటి సెక్షన్ 40 ఏదైతే ఉందో సెక్షన్ 40 వల్ల ఏ రకంగా అధికారాలు వక్ఫ్ బోర్డుకు చట్టపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి హక్కులు వాళ్ళకు కల్పించి ఫిర్యాదులు ఎవరు చేసినా వాళ్ళే వాదించడం, వాళ్ళే తీర్పునివ్వడం. ఇది ఆ యొక్క సెక్షన్ 40 పరంగా కోర్టు ప్రమేయం లేదు, న్యాయ వ్యవస్థ జోలికి పోనవసరం లేదు, ప్రభుత్వం జోక్యం అసలే ఉండడానికి వీల్లేదు, ప్రభుత్వం ఈ భూమి ద్వారా, ఈ ఆస్తుల ద్వారా ఎంత సంపాదన, ఆదాయం ఎంత ఖర్చు లెక్కలు చూడడానికి వీల్లేదు. ఇది సెక్షన్ 40 ద్వారా వారు కల్పించినటువంటి అధికారాలు. అందుకనే ఇవాళ రెండవది బాగా చర్చనీయాంశంగా జరుగుతున్న 3 ప్రధాన అంశాలు. ఒకటి సెక్షన్ 40, రెండవది నాన్ ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డులో ఉండడానికి ఆస్కారం కల్పిస్తుంది ఈ బిల్లు. అది ఉండొచ్చా, మా మత సంస్థలు జోక్యం చేసుకోవచ్చా అనేది ఒక చర్చ, విమర్శ. మూడవది వక్ఫ్ బై యూజర్స్. ఈ 3 అంశాలు ఏదైతే ఉన్నదో మరి ప్రధానంగా ప్రభావితం చేసేటువంటి ఆ యొక్క 2013లో తీసుకొచ్చిన చట్టాన్ని మార్పులో భాగంగానే సవరణలు చేసి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురావడం, దాని జవాబుదారితనం ఉండడము, పారదర్శకత ఉండడం, ఏ ఉద్దేశంతోనైతే, లక్ష్యంతోనైతే ఆ ఇస్లాం మతస్థులు వారు ఆ భూమిని ఆ దేవుడి పేరు మీద వారు దానం చేశారో
అందులో ఉన్నటువంటి పేద వర్గాలకు లేదా అందులో ఉన్నటువంటి వితంతు మహిళలకు వాళ్ళ పిల్లల చదువు కోసము లేదా ఈ ముస్లింల పసమందాలు ఆ పసమంద అనేటువంటి పదాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. నేను మన పార్లమెంట్లో ఆ పదాన్ని ఉల్లంఘిస్తే వారు విడుచుకుపడుతున్నారు. సామాజిక వివక్ష ఇవాళ ఆ యొక్క ముస్లింలకు ఉన్నదనే విషయాన్ని వారు సహించలేకపోతున్నారు. వాస్తవంగా చూసినట్టయితే లెక్కలు చూస్తే ఈ దేశవ్యాప్తంగా దాదాపు మరి ఎన్నైతే 32 పైగా ఈ యొక్క బోర్డులు ఉన్నాయో ఎక్కడ కూడా ఈ పసమంద పేరు మీద ఉండేటువంటి ముస్లింలకు అన్న చోటు లేదు. అందులో సభ్యుడిగా ఉండడానికి వీలు లేదు. అంటే పసమంద అన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఈ సామాజిక వివక్ష గురయ్యే వర్గాలు కనీసం అందులో ఆ వక్ఫ్లో ఉండడానికి లేదు, ఏ ఒక్క పర్సనల్ లా బోర్డులో ఉండడానికి లేదు. ఇది వాళ్ళలో ఉన్నటువంటి వివక్ష. అందుకని ఇవాళ మోదీ గారు ఏదైతే ఈ యొక్క ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం వనరులు అవుతుందో పసమంద ముస్లింలకు, అదే రకంగా ఈ మహిళలకు, అదే రకంగా సున్నీలతో పాటు అదే రకంగా షిహాలు, బోరా కమ్యూనిటీ, అఫ్ఘానికాన్లు వీళ్ళందరూ కూడా చెందాలని చెప్పి అందులో వీళ్ళు సభ్యులుగా ఉండాలని చెప్పి ఏదైతే సవరణ తీసుకొచ్చారో వారు సహించలేకపోతున్నారు. అందుకని ఈ సెక్షన్ 40 ఇంతకు ముందు చెప్పినట్టుగా కోర్టు ప్రమేయం లేదు లేదా న్యాయస్థానాలు పరిగణలోకి లేవు. అంటే ఈరోజు ఏదైతే లౌకికవాద దేశం అని చెప్పుకునే వీళ్ళు లేదా ఉదయం లేస్తే రాజ్యాంగం పుస్తకం పట్టుకొని చేతుల్లో పెట్టుకొని తిరిగి ప్రచారం చేసే వీళ్ళు రాజ్యాంగం గురించి ఉటంకించేటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సైతం ఇవాళ రాజ్యాంగ పరిధిలోకి రాకుండా న్యాయపరమైనటువంటి మరి పరిధిలోకి రాకుండా ఇంత హక్కులు వాళ్ళు కల్పించారంటే అంటే రాజ్యాంగం కంటే గొప్పది, నిర్ణయాలు తీర్పులు కూడా ఇవాళ ఈ న్యాయస్థానాల కంటే గొప్పదే ఈ వక్ఫ్ బోర్డు అని చెప్పి ఏ రకంగా వారు ఈ హక్కులు కల్పించారో దాన్ని సవరించడమే ఈ సెక్షన్ 40 అనేది. ఏదైనా వివాదం వస్తే ఆ వక్ఫ్ బోర్డుకే విన్నపించుకోవాలి, ఆ వక్ఫ్ బోర్డులో ఉండే సభ్యులే వాదించాలి, ఆ చైర్మనే ఆ ట్రిబ్యునల్ చైర్మన్ తీర్పునివ్వాలి. ఆ తీర్పు అది ఫైనల్, అది కోర్టు వెళ్ళడానికి ఆస్కారం లేదు, న్యాయస్థానాలు ఆశ్రయించడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఈ భూములు కూడా వ్యక్తిగతంగా ఇస్లాం మీద నమ్మకం ఉండే వ్యక్తులు మాత్రమే దానం చేయాలి, వాళ్ళ సొంత ఆస్తులు దానం చేయాలి. కానీ వాళ్ళ ప్రభుత్వ భూములు వక్ఫ్ బోర్డుగా ఆస్తులు ఏ రకంగా మారినాయి, ముస్లిమేతరుల యొక్క ఆస్తులు భూములు ఏ రకంగా వక్ఫ్ పరిధిలోకి వచ్చాయి, దీన్ని ప్రశ్నించడానికి వీల్లేదు. ఆ రకంగా న్యాయం ఎక్కడ, దానికి ఇంతకుముందు సాయి చెప్పినట్టుగా వాళ్ళే తీర్పునివ్వాలి. కాబట్టి ఇటువంటి చట్టాన్ని అయితే తీసుకొచ్చారో దాన్ని సవరించడానికే సెక్షన్ 40. ముస్లిమేతరులు ఇవాళ ఈ యొక్క బోర్డులో ఉండాలని ప్రతిపాదిస్తే ముస్లిమేతరులతో పాటు 2 మహిళలు కూడా విధిగా ఉండాలని చెప్పి మోదీ గారు ఈ చట్టంలో తీసుకొచ్చారు. ముస్లిమేతరులు ఉన్నప్పుడు ఇదే అసదుద్దీన్ ఓవైసీ గారు పార్లమెంట్లో వారు ప్రశ్నించారు. అంటే హిందువులలో ఉండేటువంటి ఈ యొక్క దేవాలయాల్లో, హిందువులు నమ్ముకునే దేవస్థానంలో హిందువేతరులు మరి అందులో సభ్యులుగా కొనసాగొచ్చా? అటువంటిది లేనప్పుడు ఎందుకు ఈ వక్ఫ్ బోర్డులో లేదా ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ ఉండాలని చెప్పి వారు ఒక వితండవాదం. వాస్తవంగా ఇవాళ వాళ్ళు తిరుపతిని కూడా కంపేర్ చేశారు. అంటే తిరుపతిలో ఎవరైనా ముస్లిమ్స్ అందులో సభ్యులుగా ఉంటారని నేను చాలా స్పష్టంగా పార్టీ నాకు ఇచ్చిన అవకాశం మేరకు అందులో కూడా స్పష్టం చేయడం జరిగింది. తిరుపతి అనేది ఒక హిందువులు నమ్మేటువంటి ఒక దేవాలయం, అది హిందువుల యొక్క మనోభావాలతో ముడిపడినటువంటి ఆ యొక్క దేవస్థానం. మీరు ఇవాళ మోదీ గారు తీసుకొచ్చిన చట్టం ఇవాళ ఏ మసీదులోనో ఇవాళ హిందూ ముస్లిం ఏతరులను సభ్యులుగా చేర్చమని చెప్పలేదు. మీరు తిరుపతిని ఒక మక్కా మసీద్తో మీరు కంపేర్ చేయండి, లేదా ఆ తిరుపతిని ఇంకొక మీ మసీద్తో కంపేర్ చేయండి. ఏ మసీదులో కూడా మేము హిందువులను సభ్యులుగా పెట్టండి. ఇవాళ వక్ఫ్ బోర్డు అనేది ఉందో ఏ రకంగా ఇవాళ ఈ దేవాలయం మీద ఆధిపత్యం ఉండే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏదైతుందో ఎండోమెంట్స్ అనే డిపార్ట్మెంట్ కూడా అది స్టేట్ కంట్రోల్లో ఉంటుంది, స్టేట్ పరిధిలోకి ఉంటుంది, ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటిది. కాబట్టి ఎండోమెంట్స్ను మీరు ఇవాళ ఈ యొక్క వక్ఫ్ బోర్డుతోని వక్ఫ్ ట్రిబ్యునల్తో కంపేర్ చేయాలి. కానీ తిరుపతిని మరి బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టి తిరుపతిని వక్ఫ్ బోర్డుతోని మీరు కంపేర్ చేయడం అది భావ్యం కాదు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాళ తిరుపతి దేవస్థానం కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం, వారు ఏ రకంగా కానుకలు ఇస్తూ ఉంటారో ఆ కానుకలు ఇచ్చేదానికి తిరుపతి దేవస్థానం అయితే బోర్డు ఉందో ఆ బోర్డు ఆయన చెప్పాడు అసదుద్దీన్ ఓవైసీ 4 లక్షల ఎకరాలు ఉన్నది తిరుపతికి, ఎవరికి మేలు జరుగుతుంది ఇతరులకు అని చెప్పాడు. అని చెప్పాను
ఈ టీటీడీ బోర్డు ద్వారా వచ్చే ఆదాయంలో అనేకమైనటువంటి విద్యా సంస్థలు నెలకొల్పుతున్నారు. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ప్రొఫెషనల్ కోర్సెస్ కానివ్వండి, మెడికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, దానికి అదనంగా అనేకమైన ఆసుపత్రులు కూడా ఈ తిరుపతి దేవస్థానం ద్వారా కట్టడం జరుగుతుంది. ఆ ఆసుపత్రుల్లో కానీ, ఈ స్కూల్స్లో కానీ, అడ్మిషన్స్లో ఎక్కడ కూడా నిబంధన లేదు. హిందువులు మాత్రమే మేము చికిత్స చేస్తాం, హిందువులకు మాత్రమే ఈ యొక్క విద్యను మేము సముపరుస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఉదారమైనటువంటి మనస్తత్వంతో ఆ యొక్క హిందూ భక్తులు ఇచ్చేటువంటి ఈ కానుకల ద్వారా వచ్చే డబ్బును సామాజిక బాధ్యతగా ఇతర మతస్థులు కూడా సేవలు అందిస్తున్నది తిరుపతి దేవస్థానం. సత్యసాయి ట్రస్ట్ అది. వాస్తవంగా సత్యసాయి ట్రస్ట్, నేను మొన్న చెప్పాను పార్లమెంట్ కూడా, 3 జిల్లాలు మహబూబ్ నగర్, మెదక్, మరి అనంతపూర్, 3 జిల్లాల్లో తాగునీటి సమస్య వచ్చినప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాగునీటి సమస్యను పరిష్కారం చేశారు. అంటే అక్కడ ఆ గ్రామంలో హిందువులకు మాత్రమే నీళ్లు, ముస్లింలకు కాదని చెప్పలేదు. ఇది ఉదారమైనటువంటి మనస్తత్వంతో అది హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ ఆలోచన. సుఖినోభవంతో సర్వేజన సుఖినోభవంతో అనేది మాది నినాదం చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రకంగా వితండవాదములు చేసి దాన్ని తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేసే ప్రయత్నాలు చేసి ఆ రకంగా వారు కంపేర్ చేస్తారు. కాబట్టి అందుకనే ఈ యొక్క నాన్ ముస్లిమ్స్ అనేది వక్ఫ్ బోర్డులో ఎందుకు అవసరం అంటే, ఏ రకంగా ఇవాళ ఎండోమెంట్స్లో ప్రభుత్వ ఆధీనం ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆ రకంగా అన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఆ ఎండోమెంట్స్లో పనిచేస్తుంటారు. ప్రభుత్వం కంట్రోల్ ఉంటుంది, వచ్చే ఆదాయం ఎంత, జీతాలు ఎంత, ఖర్చులు ఎంత. కానీ ఈ వక్ఫ్ బోర్డు మరి ఆ రకంగా లేదు కాబట్టి ఆ సవరణ అనేది తీసుకురావడం. మూడవది వక్ఫ్ యూజర్ అన్నాడు. వక్ఫ్ బై యూజర్ అంటే, ఈ వక్ఫ్ బై యూజర్ అంటే అక్కడ ఏదైనా చిల్లా ఉన్నా, దర్గా ఉన్నా, లేకపోతే కొత్తగా పోయి ఏదైనా రంగేసి జెండా పెడితే మేము దానికి అక్కడ వాడుతున్నాం కాబట్టి వక్ఫ్ బై యూజర్. దాన్ని డాక్యుమెంటేషన్ అడగడానికి లేదు, పేపర్ అడగడానికి లేదు, మీకు లీగల్ మరి ఎటువంటి రిజిస్ట్రేషన్స్ కానీ ఏవి కూడా అడగడానికి లేదు. వక్ఫ్ బై యూజర్ అంటే ఒకసారి మేము వాడుతున్నామంటే శాశ్వతంగా అది మా ఆస్తి అని చెప్పుకోవడం. కానీ ఎక్కడ కూడా ఇస్లాంలో మరి ఆ యొక్క ప్రభుత్వ భూములను వక్ఫ్లో కలపమని కానీ, ప్రైవేట్ ఏదో ఇస్లాం మీద నమ్మకం లేని వ్యక్తులు ఇచ్చే భూములను ఆ రకంగా తీసుకోవడానికి వీల్లేదు. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటి? ఇంతకుముందు చెప్పినట్టుగా అనేకమైనటువంటి వేల లక్షల ఎకరాలు ఏ రకంగా ఇవాళ ఆక్రమణకు గురవుతున్నాయో, ఏ రకంగా మరి ఈ వక్ఫ్ పేరు మీద దోపిడీ జరుగుతుందో, ఈ 2013 చట్టం తర్వాత ఇవన్నీ పరిణామాలు. ఇంతకుముందు వారు చెప్పారు స్పష్టంగా. తమిళనాడులో తిరుచేందురై అనే గ్రామం, అది 1500 సంవత్సరాల క్రితం సుందరేశ్వర టెంపుల్ అనేటువంటి మందిరం. 1500 సంవత్సరం వారు చెప్పినట్టుగా ఇస్లాం మతం కూడా లేనప్పుడు ఆ యొక్క గ్రామంలో దాదాపు 600 కుటుంబాలు, మరి అక్కడ ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదు, ముస్లిం వ్యక్తి కూడా లేదు అందులో. ఆ యొక్క గ్రామం మొత్తం కూడా ఈ వక్ఫ్ అనేది ఒక 20 పేజీల లెటర్ ఆ యొక్క మరి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ రాసి, ఇక్కడ ఎవ్వరు కూడా లావాదేవీలు చేయడానికి లేదు, ఎవరు కూడా కొనుగోలు చేయడానికి లేదు, ఇది వక్ఫ్ ఆస్తి అని ఆ రకంగా వారు ఒక ఉత్తరం రాస్తే, ఒక రాజగోపాల్ ఒక రైతు తన పిల్లల పెళ్ళిళ్ళ కోసమో ఖర్చు కోసమో ఉన్నటువంటి ఆ భూమిని అమ్ముకుందామంటే ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇది అమ్మకానికి వీలు లేదు, ఇది కొనుగోలు చేయడానికి ఎవరు కూడా లేదు, ఇది వక్ఫ్ కింద అది వారు డిక్లేర్ చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఒక దుర్గాతం. 1500 సంవత్సరాల చరిత్ర గుడి కూడా అది వక్ఫ్ ఆస్తిగా ఇవాళ దాన్ని చిత్రీకరిస్తాను. అందుకనే మోదీ గారు ఖచ్చితంగా ఈ వక్ఫ్ బై యూజర్ అనేటువంటి పదాన్ని తొలగించి, ఏదైనా వక్ఫ్ ఆస్తి అంటే దానికి లెక్కలు, కాగితాలు, డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా పొందుపరచాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకనే ఇవాళ టెక్నాలజీ పెరిగింది, మనకు సాంకేతిక విప్లవం దూసుకుపోతుంది. కాబట్టి జాతీయ స్థాయిలో కూడా ఒక సెంట్రలైజ్డ్ ఆన్లైన్ పోర్టల్ మొత్తం కూడా మేము క్రియేట్ చేస్తాం. ఆ సెంట్రలైజ్ ఆన్లైన్ పోర్టల్లో అన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వక్ఫ్ ఆస్తులు కూడా అందులో నమోదు చేసుకోవాలి. ఆ నమోదు చేసుకున్నటువంటి ఆ ఆస్తుల భూముల మొత్తం డైమెన్షన్స్, ఎంత మేరకు దాని కొలతలు, దాని పేపర్ డాక్యుమెంటేషన్, ఎవరు దానం ఇచ్చారు, ఏ మహమ్మద్ ఇచ్చాడు, ఏ సుల్తాన్ ఇచ్చాడు, అవన్నీ వివరాలు అందరూ పొందుపరచాలి. కాబట్టి లెక్కలన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి, భాగవతం బయటపడుతుంది కాబట్టి వారు అడ్డుపడడం ఇతరత్రా లేదు. కాబట్టి ఇవాళ ఒక ట్రాన్స్పరెన్సీ అకౌంట్ని తీసుకురావడానికి ఇది చేసిన ప్రయత్నం.
అంతేకాదు ఇంతకుముందు భాస్కర్ గారు కూడా రాజేందర్ సచార్ కమిటీ గురించి వారు పదే పదే ప్రస్తావించారు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ కమిటీ 2006లో వారు కమిటీ వేస్తే ఈ ముస్లింల సామాజిక ఆర్థిక స్థితిగతుల గురించి ఈ కమిటీని వేస్తే ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఏమిచ్చింది? కమిటీ 4,90,000 రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కానీ ఆ ఆస్తుల మీద ఈ యొక్క వక్ఫ్ల ద్వారా మొత్తం దేశం మొత్తం కూడా సంవత్సరానికి 163 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్లో వారు చెప్పారు సచార్ కమిటీ. అంటే యావరేజ్గా 2.5% సంవత్సరానికి వారికి దాని మీద ఆదాయం వస్తుంది. నిజంగా దీన్ని మంచిగా ఎఫెక్టివ్గా దాన్ని మేనేజ్ చేసి మార్కెట్ వాల్యూకి అనుగుణంగా ఆస్తులను ఉపయోగం చేసుకున్నట్టయితే ఎంత కాదన్నా సంవత్సరానికి 12,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి వారు రిపోర్ట్ ఇచ్చడం జరిగింది నివేదిక. 2006లో ఈ ఉన్న ఆస్తుల మీదనే మరి అందులో అన్ని ఆస్తులు 4,90,000 రిజిస్టర్డ్ ఆస్తుల మీదనే వారు చెప్పితే మరి క్రమేణా 2006 నుంచి మొన్న లెక్కలు తీస్తే 2020 సంవత్సరానికి వచ్చేసరికి మన ఆదాయం ఎంత అంటే 9,94,000 మాత్రం. ఎక్కడ పోతున్నది ఈ ఆస్తుల మీద డబ్బంతా? కూడా ఎవరు దోచుకుంటున్నారు, ఎక్కడ జరుగుతుంది దోపిడీ అడగడానికి వెళ్ళలేదు. ఎందుకంటే చిన్న ఉదాహరణ మనం చెప్పాం కూడా, ఢిల్లీలో 5 స్టార్ హోటల్ 600 crores ప్రాజెక్ట్, అది విన్సర్ మేనర్ హోటల్ అనేది, అది వక్ఫ్ భూమి, వక్ఫ్ స్థలమే. ఈ యొక్క వక్ఫ్ బోర్డు ఆ యొక్క యాజమాన్యానికి లీజుకి ఇచ్చారు ఆ హోటల్ నడిపించుకోవడానికి. ఆ లీజు ద్వారా వచ్చే ఆదాయం ఎంత అంటే నెలకు 12,000 రూపాయలు. 600 కోట్ల హోటల్, 5 స్టార్ హోటల్ 12,000 మాత్రమే ఆ లెక్కలో చూపిస్తారు ఈ బోర్డు. అంటే ఎవరు మధ్యలో దీన్ని దోచుకుంటున్నారు, దండుకున్నారు? ఈ రాజకీయ నాయకులు, ఈ మజ్లిస్ లాంటి పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారు. ముస్లిం పేదవాడికి దక్కేటువంటి ఆ సహాయము అందకుండా పొందకుండా పోతుంది. కాబట్టే మోదీ గారు ఒక మంచి లక్ష్యంతో, ఉద్దేశంతో ఈ రకంగా చెప్పుకుంటూ అనేక ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళ మన తెలంగాణలోనే దాదాపు 77,538 ఎకరాలు తెలంగాణలో వక్ఫ్ పేరు మీద ఆస్తులు ఉన్నాయి. అందులో 74% 57,000 ఎకరాలు ఇవాళ అన్నీ కూడా వివాదాస్పదమైనటువంటి, అంటే ప్రభుత్వ భూముల, ప్రైవేటు వ్యక్తులయా, నిజంగా మరి ముస్లింలు ఇచ్చినటువంటి భూముల, ఇవన్నీ లెక్కలు తేలాలంటే 57,000 ఎకరాలు వివాదాస్పదంగా ఉన్నాయంటే ఏ రకంగా ఆక్రమించుకున్నారు, ఏ రకంగా ప్రభుత్వం ఆస్తులను మరి వక్ఫ్ ఆస్తులుగా వారు మరి వక్రీకరించారు, ఇవన్నీ కూడా మరి బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ లెక్కలు తీయాల్సి వస్తుంది. కాబట్టి అందుకనే వీరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఉత్తరప్రదేశ్లో 57,792 ఆస్తులు ఉంటే వక్ఫ్ బోర్డు పేరు మీద, అందులో దాదాపు మరి ఎక్కువ శాతం అవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూములు లెక్కలు తీస్తే. అంటే ప్రభుత్వ భూములు ఏ రకంగా అన్యాక్రాంతం అవుతున్నాయో దీని ద్వారా మనకు తెలుస్తుంది. తెలంగాణ అయితే ఇక కోకొల్లలు, నేను మొన్న పార్లమెంట్ కూడా చెప్పాను, మనకు ఉన్నటువంటి ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ భూమి ఇచ్చింది. రాజీవ్ గాంధీ పేరు మీదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవాళ కొనసాగుతుంది. కానీ ఇవాళ ఆ భూమి ఇవాళ వక్ఫ్ భూమి అని చెప్పి వారు ఇవాళ ఆ వక్ఫ్ దాన్ని ఇవాళ క్లెయిమ్ చేస్తూ ఉన్నాయి. దాదాపు 11,000 ఎకరాలు మా వక్ఫ్ సంబంధించిన భూమి ఈ విమానాశ్రయం నడుస్తుందని చెప్పారు. మన జూబ్లీస్లో హోటల్ ఏంది, హోటల్ పార్క్ హయాత్ 5 స్టార్ హోటల్, అది వక్ఫ్ భూమి అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇక్కడ కవాడిగూడ ఉన్నటువంటి హోటల్ మ్యారియట్, అది కూడా స్టార్ హోటల్, అది కూడా మా వక్ఫ్ భూమి అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఎవరు తేల్చాలా? అట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ రంగారెడ్డిలోనే 14,785 ఎకరాలు ఉన్నాయి. అందులో 13,400 ఎకరాలు ఇవి డిస్ప్యూటెడ్. ఒక ఆలూరు విలేజ్ చేవెళ్ళ మండలం అంట 1,200 ఎకరాలు ఇవాళ వక్ఫ్ భూములు అని చెప్పి అది వివాదంలో కొనసాగుతుంది. ఈ రకంగా తెలంగాణలో చూసినట్టయితే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మహబూబ్నగర్ కానీ ఏ జిల్లా వదలేదు. చివరికి అటవీ భూములు కూడా, అటవీ భూములే వక్ఫ్ బోర్డు ఇవాళ 1,700 ఎకరాలు ఫారెస్ట్ భూములను మావేని క్లెయిమ్ చేస్తుంది. ఫారెస్ట్ భూములు అనేది ఇవాళ మనం తెలిసినవి కాదు, అది మన స్వాతంత్రం తర్వాత ఫారెస్ట్ భూములు ఏవో లెక్కలు, దాన్ని కూడా ఇవాళ తెలంగాణలో 1,700 ఎకరాలు. కాబట్టి ఈ రకంగా ఈ వక్ఫ్ చట్టం ఏదుందో నిజంగా ఇది ఒక చరిత్రాత్మకమైన చట్టం. ఇది వాస్తవంగా మోదీ గారు ఒక మంచి ఉద్దేశంతో ఏ రకంగా ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ ద్వారా వాళ్ళకు ఉపశమనం కల్పించాడో
అదే ఉద్దేశంతో ఈరోజు ముస్లింలు ఉన్నటువంటి పేదరికంతో ఇవాళ ఎవరైతే బాధపడుతున్నారో కనీస విద్యకు నోచుకోండి. ఇదే సచార్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినారు. యావరేజ్గా కూడా ఇవాళ వాళ్ళ లిటరసీ రేట్ ఉంటుంది. మహిళలు ఎంతమంది ఉన్నారు? దీనికి ఎవరు బాధ్యులు? ఈ దేశాన్ని పాలించినట్టు 60 సంవత్సరాల పైగా కాంగ్రెస్ బాధ్యులు గారా? అంత పేదరికంలో మగ్గుతూ ఉంటే ఇన్ని ఆస్తులు వాళ్ళకు ఆ వక్ పేరు ఉన్నా ఆదాయం రావాల్సింది ఆదాయం రాకుండా మధ్యలో గండి కొడుతూ ఉంటే, ఈ కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు దోచుకుంటూ ఉంటే, ఈ మజ్లిస్ లాంటి నాయకులతో చేతులు కలిపి వాళ్ళకి రావాల్సినటువంటి కనీసమైనటువంటి సాయం అందకుండా చేసింది వాళ్ళైతే, ఇవాళ హైదరాబాదులో ఎవరండి హైదరాబాద్ పాత పట్టణాన్ని పాలిస్తూ ఉన్నది? కౌన్సిల్ నుంచి మొదలుకుంటే ఎంపీ వరకు వారే కదా, కార్పొరేటర్లు వారే, ఎమ్మెల్యేలు వారే, మేయర్లు వాళ్ళే ఒక సందర్భంలో, చివరికి ఎంపీ కూడా వాళ్ళే. కానీ ముస్లింలు అంత పేదరికలు మగ్గుతున్నారంటే దానికి కారణం కాదా? కాబట్టి ఇది ప్రజలకు మనము వాస్తవ్యాలు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏ రకంగా ప్రజలను తప్పుదో పట్టించి మన ముస్లింల యొక్క ఆస్తులను కొల్లగొట్టడానికే మోదీ గారు చట్టం తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఈ ఆస్తులను కూడా బడా పారిశ్రమలకు కట్టబెట్టడానికి ఈ యొక్క చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారని వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్తగా కాదు, ఏదో రకంగా మరి ఇవాళ మోదీ గారు 3వ సారి ప్రధానమంత్రి అయినారు. వారి అభివృద్ధి ఎజెండాతో ఇవాళ మనము పోటీ పడలేకపోతున్నాం. వారు జీరో టాలరెన్స్ కరప్షన్ మీద 30 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల్లోనే పేదలకు సంబంధించిన పథకాల ద్వారా వాళ్ళ బ్యాంకు ఖాతాలకు చేర్చినటువంటి ఉదంతం చరిత్రలో భూతోన్న భవిష్యత్తు. రాజీవ్ గాంధీ గారు స్వయంగా చెప్పారు, నేను ప్రధానమంత్రి ఉన్నప్పుడు मैं दिल्ली से अगर 100 रुपये गरीब के इतकिले में भेजा तो 15 रुपये गरीब को पहुंचता था, 85 रुपये दलारी बीच में खाता था. అది వారి యొక్క ప్రభుత్వ పాలన. కాబట్టి వారు సహించలేకపోతారు ఎక్కడ మోడీ గారిని టార్గెట్ చేయాలంటే. మరోవైపు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ అభివృద్ధి పేదల సంక్షేమంతో హిందువుల మనోభావాలను విశ్వాసం కాపాడే రీతిలో అయోధ్యలో రామ మందిరం కానివ్వండి, కాశీలో కారిడార్ కానివ్వండి, ఈ రకంగా బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రజల విశ్వాసాలు కాపాడుతూ చేసుకుంటూ పోతూ ఉంటే కాంగ్రెస్కు ఎజెండా లేదు కాబట్టి బ్యాంక్ క్రప్ట్ అయినారు ఎజెండా మీద. అందుకని ఒకసారి కులం మీద, లేదా ఒకసారి మతం మీద, లేదా ప్రాంతం మీద, వారు చెప్పినట్టుగా భాష త్రిభాషా సూత్రం పేరు మీద ఈ తమిళనాడు రెచ్చగొట్టడం, లేదా సౌత్ నార్త్ అనేటువంటి విభజన, ఈ రకంగా ప్రజల రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం కొట్టుకునే ప్రయత్నమే తప్పితే నిజంగా వారికి ఏ వర్గం పట్ల కూడా ప్రేమ లేదు, ఏ వర్గాన్ని కూడా మేల్చేయాలని తలంపు లేదనే విషయాన్ని కూడా మనం ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇవాళ తెలంగాణలో కూడా మనం చూస్తున్నాం, ఇవాళ కుల గణన పేరు మీద ఏ రకంగా ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. రాహుల్ గాంధీ చెప్తాడు, ఈ తెలంగాణలో జరిగినటువంటి ఈ క్యాస్ట్ సర్వే దేశానికి రోల్ మోడల్ అని, ఇది రోడ్ మ్యాప్ కావాలని చెప్తున్నాడు వారు. వాస్తవంగా ఇంతకుముందు చెప్పినట్టుగా 51% ఉన్న బీసీలను 46%గా చూపించి ఇవాళ ఈ రాష్ట్రంలో 12% మాత్రమే ముస్లిం జనాభా ఉంటే అందులో 10% మొత్తం అంటే 190 మంది అందులో ముస్లింలు బీసీలు చూపించి ఏ రకంగా ఇవాళ మీరు బీసీల ముసుగులో ముస్లింలను ఎగదోస్తూ ఉన్నారో మొత్తం ఇవాళ దేశం గమనిస్తుంది. ఇవాళ తెలంగాణలో కాదు, ఇవాళ కేరళలో 100% ముస్లిం బీసీ చేశారు, వెస్ట్ బెంగాల్లో ముస్లింలు అందరూ బీసీలే. ఈ రకంగా తెలంగాణలో మీరు చేసిన సర్వే దేశం మొత్తం దీన్ని అమలు చేసి ఆ రకంగా ముస్లింలను బీసీలో కలిపి అసలు బీసీలకు హక్కులు కాలేసే విధానం అనే విషయాన్ని కూడా ప్రజలు గమనించారు. కాబట్టి దయచేసి ఇవాళ ఈ సందర్భంగా ఒక మంచి అంశం మీద ఏదైతే ఇవాళ మీరు స్మారక ఉపన్యాసం పెట్టారో ప్రజలు జరుగుతున్న చర్చ కాబట్టి దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత మనం జాతీయవాదులుగా మనము ఈ దేశంలో మోదీ గారు తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలు ఏ రకంగా ఇవాళ పేద ముస్లింలు ఉత్తరప్రదేశ్లో కూడా మిఠాయిలు పంచుకున్నారు. వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు, ఇవాళ మా ఆస్తులను ఏ రకంగా మీరు కొల్లగొడుతున్నారు, మా ఆస్తులను కూడా ఏ రకంగా మీరు దోచుకుంటున్నారని చెప్పి కొంతమంది పేర్లు కూడా బాహాటంగా చెప్తున్నారు. కాబట్టి దీన్ని కూడా మనము ప్రజా బాహుళ్యం తీసుకెళ్ళి రాబో రోజుల్లో ఒక ముస్లిం వ్యతిరేకమైనటువంటి ఒక ప్రచారాన్ని బీజేపీ మీద అంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండి దీని మీద ఖచ్చితంగా మనం పూర్తి వివరాలతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను కూడా మనం జాగృతం చేయాల్సిన బాధ్యత మనం చెప్పుకోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.